వ్యాసుల వారు ఏ కులం అండి? వ్యాసుల వారు ఇచ్చిన వేదాన్ని నెత్తిన పెట్టుకోవట్లా? కృష్ణ పరమాత్మది ఏ కులం అండి? ఆయన్ని తీసుకొని వచ్చి నెత్తిన పెట్టుకొని ఆయన చెప్పిన భగవద్గీత చదువుకోవట్లేదా? ధర్మవ్యాధుడిది ఏ కులం అండి? మాంసం కొట్టేవాడు ధర్మవ్యాధుడు. కౌశికుడిని కూర్చోబెట్టి నేర్చుకో, నేను చెప్తున్నా ఇది జ్ఞానం అని జ్ఞానబోధ చేశాడు. వెంటనే కౌశికుడు దండం పెట్టి వెళ్ళిపోయాడు. అయ్యా నాకు చాలా జ్ఞానాన్ని ఇచ్చారు మీరు అని. ఈ వ్యవస్థ వృత్తి, ఈ వృత్తి ఉన్న కుటుంబంలో నేను పుట్టాను కాబట్టి ఈ వృత్తి నేను చేసుకుంటా అన్నాడు ధర్మవ్యాధుడు. ఎవడికి జ్ఞానాన్ని ఇచ్చాడయ్యా? ఓ తపస్సంపన్నుణ్ణి అని కంటి చూపుతోటి పైన ఉన్న పక్షుల్ని మాడిపోయేట్టుగా చేసిన కౌశికుడికి జ్ఞానబోధ చేశాడు ధర్మవ్యాధుడు. ఇవి పురాణాల్లో ఉన్న కథలు. కాబట్టి నాకు ఇప్పుడు మనకి స్వతంత్రం 47లో వచ్చిందండి. 57లో 50లో మాయాబజార్ లాంటి సినిమాలు ఉన్నాయి. ఎస్వి రంగారావు గారి తల్లిగా సూర్యకాంతం నటించింది. మీరు చెప్పినటువంటి అంత వివక్ష ఉంటే ఆ రోజు సమాజంలో, అందులో కాపులున్నారు, కమ్మలున్నారు, సూర్యకాంతం బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణులు ఆవిడ తల్లిగా చేసింది. రమణారెడ్డి గారికి చక్కగా అట్లా కాళ్ళు పెట్టి ఆవిడ కాళ్ళు గడుగుతున్నట్టుగా నటిస్తుంది. మీరు అంత కరడు గట్టిపోయి ఉంటే ఆ సినిమాలను చూసిన వాళ్ళందరూ వీళ్ళు కాదా? దానికి డైలాగులు రాసిన వాళ్ళు బ్రాహ్మణులు కాదా? అంటే కలిసిమెలిసి ఉండే సమాజంలో పొరపాట్లు ఎందులైనా ఉంటాయండి. కాన్స్టిట్యూషన్లో ఉంటాయి, బయట సమాజంలో. పొరపాటుని చాలా హైలైట్ చేస్తున్నారు, సుగుణాలన్నింటినీ కిందకి చేసి తొక్కి పెట్టేస్తున్నారు. కుటుంబాలన్నీ కలిసి ఉండేవండి. ఒక ఊరికి ఒక అల్లుడు వస్తే మా ఊరు అల్లుడు వచ్చాడనేవాళ్ళు. ఏ కులం వాళ్ళు వచ్చినా సరే ఆయన మా ఊరు అల్లుడు అని చెప్పేవాళ్ళు, ఏ కులం వాళ్ళు వచ్చినా. కాబట్టి పరిస్థితి అంతా కాలం అలా గడుపుతూ ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు అంతా ఏదో మార్పు వచ్చి విద్వేషాలను రెచ్చగొట్టేట్టుగా మీకు 80s తర్వాత మూవీస్లో, 75 ఎండింగ్ 80sలో మూవీస్లో ఈ తరహా అయినటువంటి విధానం పెరిగింది. అంతకుముందు అది లేదు. అందరూ కలిసి చక్కగా నటిస్తూ అందరూ ఒకటిగా ఉంటూ చేసుకుంటూ వెళ్ళిపోతుండేవాళ్ళు. దీన్ని బాగా హైలైట్ చేయడం అనేది 80s నుంచి స్టార్ట్ అయింది.